మీరేమనుకున్నట్టే మీకు మాట చెప్పనా, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బ్యాడ్ అండి. ఏంటి? వీడి విషయాలు వీడిది అంతకన్నా బ్యాడ్. విశాల్, మీ ఫ్రెండ్ కొంచెం ఎక్కువ చేయట్లే? కొంచెం ఏంటండి, చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఫోటోలు తీయమంటే ఫోన్ పడేస్తా అంటున్నాడు. ఆహా, హే, ఫోన్ బాగుంది. నా ఫోన్ మర్యాద నా ఫోన్ పడేనా? ప్లీజ్ నా ఫోన్ ఇచ్చేయండి. సారీ బా. నా ఫోన్ ఇచ్చేయండి. బాగుంది ఫోన్, ఎందుకు పడేస్తా చెప్పు? హే, అమ్మాయి బాగుంది. గర్ల్ ఫ్రెండా? వాడు ఎక్స్. బాబాయ్, నువ్వు కొంచెం ఎగ్జైట్మెంట్ తగ్గించుకోరా. అంటే ఇన్ఫర్మేషన్ ఇద్దామని. అమ్మాయి భలే బాగుంది. కొంచెం ముందు పరిచయం అయి ఉంటే యాడ్లో యాక్ట్ చేయించేదాన్ని. లైట్ అండి. లైటా? అందుకే వాల్పేపర్ పెట్టుకున్నావా? అదేదో పాత అలా ఉండిపోయింది అంతే. యాడ్ అంటదేంటి? ఓ చెప్పలేదు కదా నీకు, తిని డైరెక్టర్ రా. అవునా? యా. మీకు హీరో కావాలంటే చెప్పండి, నేను ఛాన్స్ ఇస్తాను. యా షూర్. అండర్వేర్ యాడ్ ఉంది, చేస్తావా? నో థ్యాంక్స్. యాక్చువల్లీ నేను వాడే ప్రొడక్ట్స్ మాత్రమే అడ్వర్టైజ్ చేస్తాను. ఏంటి? నెక్స్ట్ టైం. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఒక్క ఛాన్స్. జానీ సిన్స్ అవ్వడానికి. సూపర్ స్టార్ అవుదాం అనుకున్నా, పాన్ స్టార్ చేసేలా ఉన్నావురా. ఒరేయ్, వద్దు 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 నేను వెళ్ళిపోతాను. These guys are crazy. హీరో అవుతాడంట. భలే ఇచ్చారండి వాడికి, ఇంకా మళ్ళీ మన జోలికి రాడు. ఏంటండి అలా చూస్తున్నారు? ముందు నువ్వు నన్ను గారు గీరు అనడం మానేస్తావా? సరే అండి, చెప్పండి ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నారు? నా మీద ఇంకా కోపం తగ్గలేదా? అది కాదు, బ్రేకప్ అయి ఇంత జాలీగా ఉన్నావు చూడు, నా వల్ల అస్సలు అవ్వదు తెలుసా? ముందు చూసింటే ఈ మాట అనేవాళ్ళు కాదండి. అప్పుడు అదొక ఫేజ్, ఇప్పుడు ఇదొక ఫేజ్. ఏమైంది? బాగుంటావు కదా, కూల్ యాటిట్యూడ్ కూడా ఎలా వదిలేసింది? నేనైతే అస్సలు వదలను. థ్యాంక్స్ అండి, ఐ విల్ టేక్ ఇట్ యాస్ ఎ కాంప్లిమెంట్. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, మళ్ళీ టాపిక్ ఎత్తకండి ప్లీజ్. ఓకే, ఐ గెట్ ఇట్. సారీ. సో నువ్వు డ్రింక్ చేస్తావా? ఏం డౌటా? జస్ట్ చెకింగ్. సో లెట్స్ బై సమ్. యా ప్లీజ్.